నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులకు సహాయ సహకారాలు అందించడంతోనే కోఆపరేటివ్ బ్యాంకులు మనుగడ సాధిస్తాయని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందే రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని, రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంఘ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ యొక్క లావాదేవీలను, సంస్థ అభివృద్ధిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందు రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన పంటకు రైతులకు లాభం చేకూరాలనే ఆలోచనతో సహకార రంగాలను ప్రారంభించడం జరిగిందని, సహకార సంఘాలు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ప్రతినిధుల ద్వారా సంస్థ నష్టాల్లోకి వెళితే ప్రస్తుతం నూతనంగా వచ్చిన కార్యవర్గ సభ్యులు, అధికారులు కలిసి 17% నష్టాల్లో ఉన్న సంస్థను 10% రికవరీ చేసి లాభాల్లోకి తీసుకువచ్చినందుకు సహకార బ్యాంక్ అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కంపెనీ అయిన ఇఫ్కో రసాయనిక యూరియా చల్లడం బదులు నానో యూరియా స్ప్రే మెరుగ్గా ఉంటుందనే ఆలోచనతో యూరియాను అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రస్తుతం వాడుతున్న యూరియా ద్వారా క్యాన్సర్ బారిన ప్రజలు పడుతున్నారని, అదేవిధంగా పంట పొలాలు కూడా యూరియా చల్లడం ద్వారా ఒకేసారి నలుపు రంగుకొచ్చి తెగుళ్లను తట్టుకునే శక్తి క్షీణిస్తోందని ఆయన తెలిపారు. తద్వారా తెగుళ్ల సమస్య ఎక్కువ అవుతోందని, యూరియాను చల్లటం ద్వారా పంటకు కావాల్సిన అంత యూరియా తీసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమం భూమిలో ఉండటం ద్వారా భూమి తన స్వభావాన్ని కోల్పోయి గట్టిగా మారుతోందని ఆయన అన్నారు. నీరును నిలువ చేసుకునే సామర్థ్యం తగ్గిపోతోందని, తద్వారా భూమి గట్టిపడటంతో సౌడుగా ఏర్పడి పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని, వీటన్నింటినీ అధిగమించడానికి రైతులు నానో యూరియాను వాడాలని, అధికారులు కూడా రైతులకు గ్రామాల్లోకి వెళుతూ నానో యూరియాపై అవగాహన కల్పించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,
నుడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళైతే బయట పోతున్నాయో అది అరికట్టండి. మన దగ్గర నో షార్టేజు, ఎవరో రిలేషన్ ఉన్నాడు, చుట్టాలు ఉన్నట్టు అది వేరే. మనం ఇక్కడ ఎక్కడైతే భూమి మీద ఆధారపడి ఉన్నామో దానికి వేసేది బయటకి ఇచ్చి మనం ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నాను. అదేవిధంగా రేపు పంటలు కూడా కేవలం వరి ఒకటి అయిపోతూ ఉంది. సెకండ్ క్రాప్ మేజు గురించి కూడా మొన్ననే మేజు గురించి ఎన్నెన్ని అయితే పేపర్లు వచ్చాయి, ఈనాడులో వచ్చింది, చాలా బాగా రాశారు. ఆ విధంగా మేజు కానీ ఇతర క్రాప్స్, గతంలో మనం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, 2 years షుగర్ కేన్ పెట్టి చెరుకు తోట పెట్టి ఆ 2 సంవత్సరాలు దానికి రెస్ట్, వేరే పంట, మళ్ళీ అక్కడ ప్యాడీ పెడుతుంటుంది, కొత్త దాంట్లో షుగర్ కేన్ పెడతా ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇవన్నీ అవేర్నెస్ తేండి. ఊరికైనా పోయి ఊర్లో తిరుగుడు కాదు, అవేర్నెస్ చేస్తే తప్పనిసరిగా రైతులు అవేర్నెస్ చెప్తూ ఉంటాయి. అదేవిధంగా నాను యూరియా గురించి కూడా చెప్పండి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. మేమే అనుకుంటుంటే భూమిలోకి వేస్తే మంచిది వరకు, కానీ భూమిలోకి వేయకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే ఇస్తే మంచి ఈల్డ్ వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని ప్రచారం చేయాలని చెప్తూ తప్పనిసరిగా ప్రజలకు కూడా టీవీలలో కూడా దీని గురించి బాగా ప్రచారం చేయాలని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో చిరుత సంచారంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లింగంపేట మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో లేగదూడలపై చిరుత దాడి చేయడంతో అవి మృతి చెందాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత దాడి చేయడంతో 2 లేగదూడలు మృతి చెందాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన రూప్ సింగ్ అనే రైతు రోజు మాదిరిగా ఆవుల మందను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లగా ఒక్కసారిగా ఆవుల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 2 లేగదూడలు మృతి చెందాయి. దీంతో అటవీ శాఖ అధికారులకు రైతు రూప్ సింగ్ సమాచారం చేరవేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన 2 లేగదూడలకు పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పశువుల కాపరులు, రైతులు ఎవరూ కూడా ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని సూచించారు. చిరుత ఎవరికైనా కనబడితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా మృతి చెందిన లేగదూడలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ ఫారెస్ట్ అధికారులను రైతు వేడుకున్నాడు. హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12th బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాంజిత్ సూర్ తెలిపారు. హైదరాబాద్ రెబరేషన్లో పోరాడిన నాయకుల చారిత్రక అంశాలను ఫోటో ఎగ్జిబిషన్లో పొందుపరచడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ను 12th బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రియాంజిత్ సూర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా ప్రశంసనీయమని అన్నారు. హైదరాబాద్ లిబరేషన్లో పోరాడిన నాయకుల చారిత్రక అంశాలను ఫోటో ఎగ్జిబిషన్లో పొందుపరిచారని అన్నారు. అప్పట్లో జరిగిన వివిధ సంఘటనలలో ముఖ్యమైన ఘట్టాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. And the sacrifices that our forefathers have done for today what we are here. I will not take long and I will not speak long because since the last speaker, I know you all been sitting here for quite some time. The only thing as a elder brother, public and army officer I can give to you is that you must take pride in the rich history of your state and know the past
of your state, because you are the future leaders and the pillars of this state, and you must carry the past with you so that the future generation comes to know about this, your rich past. My compliments to Mr. Nayak for organizing such a wonderful photo exhibition. There are a lot of details which I was not aware of. Today I came to know the rich history of the state and the sacrifices made by the local leaders of the state. It is indeed, these things don't come into the main media that much. But today you all have the opportunity of social media and the internet. You must spread among each other about your state, as well as you spread other messages. And also these literature which has been published, you must make the best advantage of it and learn and know about your history. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్జీ గోండు, కొమరం భీం, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, భాగ్యారెడ్డి వర్మ, కోదాటి నారాయణరావు, వందే మాతరం రామచంద్రారావు తదితరుల ప్రముఖుల ఫోటోలను ఏర్పాటు చేశామని అన్నారు. బైరాన్పల్లి ఘటన, పరకాల మరణకాండ, బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు, వందే మాతరం ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఆపరేషన్ పోలో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫోటోలు కూడా ప్రదర్శనకు ఉంచామని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 18 వరకు కొనసాగుతోందని అన్నారు. హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ విమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే రసూల్బీ, పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి, జిల్లా యువజన ఆఫీసర్ చైలి బెల్లాల్, ఆల్ ఇండియా రేడియో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, కళాశాల పిఆర్ఓ డాక్టర్ దండుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చిట్యాల ఐలమ్మ గాని, కొమరం భీం, రామ్జీ గోండ్ ఉన్నటువంటి మహనీయులందరి చరిత్ర అంతా కూడా మనం తెలుసుకోవాలి. మన ప్రాంతం, మన వాళ్ళ కోసం వాళ్ళు యుద్ధం చేసి చిన్న వయసులో, ఇప్పుడే సార్ కూడా చూశారు, కొమరం భీం 30 సంవత్సరాల వయసులో వీర మరణం పొందారు. అలాంటి వారిని అందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, వారి అడుగు జాడల్లో నడవాలి. అప్పుడే వాళ్లకు మనం ఇచ్చినటువంటి, వాళ్ళు ఏదైతే ఆశయంతో ముందుకెళ్లారో ఆశయాన్ని మనము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ప్రధానంగా చూస్తే ఆనాడు ఒకవైపు కవులు, ఒకవైపు రైతులు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ఈ పోరాట ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛాజీవిగా భారత ప్రభుత్వంలో విలీనమై మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని వీడీసీ సభ్యుడు, గౌడ కులస్తుల మధ్య విభేదాలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో కొన్ని నెలల క్రితం ఈత చెట్ల నరికివేతతో గ్రామాభివృద్ధి కమిటీ, గౌడ సంఘం మధ్య మొదలైన వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మంగళవారం నుండి ఈ నెల 21 వరకు సెక్షన్ 144 విధించారు. ఈ 6 రోజుల పాటు గ్రామంలో సమావేశాలు, ర్యాలీలు లేదా గుంపులుగా ఏర్పడటం పూర్తిగా నిషేధమని పోలీసులు చెప్పారు. అవసరమైతే బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. అయితే అధికారులు మాత్రం గ్రామంపై నిఘా పెంచారు. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఏసీబీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. కావున గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమిగూడి
మాట్లాడడం కానీ కూర్చోవడం కానీ చదివేసిన వాళ్ళు కానీ ఎనిమిది నెలల క్రితం గౌడ కులస్తులకి మరి ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ వాళ్ళకి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళకి ఈ ఈత చెట్ల విషయంలో గొడవలు జరిగినాయి. దాని మీద పలు కేసులు నమోదైనాయి. అప్పటి నుంచి మనం పోలీసు వారు తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని అందులో 4 కేసులు రిజిస్టర్ చేసి దానిలో చాలా వరకు అరెస్టులు జరిగినాయి. తర్వాత మేము చీఫ్ కమిటీలు ఏర్పాటు చేసి కమిషనర్ గారు మరియు జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టి సబ్ కలెక్టర్ గతంలో ఆర్డీఓ ఉంది అందరం కూడా చాలాసార్లు వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఈ ప్రశాంత వాతావరణం వెళ్తున్నాం. ఈ క్రమంలో వీడీసీ కూడా రద్దు చేసుకున్నామని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్పారు. నిన్నటి రోజు మనకు ఈ కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ఒక 4 వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గతంలో వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్లలో ఈ ఈత చెట్లు ఉండే వాటిని క్లియర్ చేసుకొని సాఫ్ చేసుకొని మేము ఇల్లు నిర్మాణం చేసుకున్నామని చెప్పి వాళ్ళు ఒక 2 ట్రాక్టర్లు పెట్టి సాఫ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈత చెట్లను తొలగించడం జరిగింది. అయితే ఈ ఈత చెట్లను తొలగించడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు తీసుకోకపోయేసరికి వాళ్ళు గౌడ కులస్తులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ ఫార్మల్ కాంప్లెక్ట్ నాట్ చేశారు. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నిన్న రోజు ఇక్కడ ఈత చెట్లు ఎక్కడైతే తొలగించారో తలవంతులకు విజిట్ చేసి తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నగర శివారులోని ముబారక్ నగర్లోని బీడీ కంపెనీలో తెలంగాణ రైతాంగ పోరాటంపై సిపిఎం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ నిజాం నవాబుకు తాబేదారులుగా ఉన్న దొరలు, భూస్వాములు, పటేల్ పట్వారీలు, జాగిరిదారులు, జమీందారులు పేదలతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారిపైన దౌర్జన్యాలను చేస్తూ విపరీతమైన పనులను మోపారని అన్నారు. వాటిని సహించలేక ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘాలను ఏర్పాటు చేసుకుని కుల మత ప్రాంతాలకు అతీతంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని ఆయన అన్నారు. ఈ పోరాటంలో 2000 మంది వరకు దొరలు రజాకారుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పటేల్ సైన్యం దొరలకు వత్తాసు పలికారని అన్నారు. దానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరో 2500 మంది పేదలు కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేదని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలపాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సాలురా తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో
ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను తహసీల్దార్ వైవి శశిధర్ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుగల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలపాలని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్ఐఆర్ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే అని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1948 సెప్టెంబర్ 17న విద్రోహ దినం సదస్సును పీడీఎస్యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, నాటి నిజాం నిరంకుశ పాలనకు, కాసిం రజ్వీ ఆగడాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేశారని అన్నారు. దొరలు, భూస్వాములు, పటేల్ పట్వారీలు, జమీందారులు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలకు భూములు దక్కాలని తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి లక్షల ఎకరాలను ప్రజలకు పంచారని ఆయన తెలిపారు. స్వతంత్రం వచ్చాక తెలంగాణకు వచ్చిన పటేల్ సైన్యాలు వేల మంది కమ్యూనిస్టు నాయకులను, కార్యకర్తలను ఊచకోత కోసి చంపేశారని అన్నారు. కావున తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న ముమ్మాటికి విద్రోహ దినమేనని ఆయన అన్నారు. నేడు విద్యారంగ సమస్యలపైన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 1948 సెప్టెంబర్ 17 మొత్తం కూడా మేము విద్రోహ దినంగానే తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ సైత రైతాంగ పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి కొన్ని లక్షల ఎకరాలను ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. కానీ ఆపరేషన్ పోలో పేరుతోని మొత్తం కూడా పటేల్ సైన్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ఆ కమ్యూనిస్టు నాయకులను ఊచకోత పోసి ఎక్కడికక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది. అనేక మంది అమ్మాయిలను అర్ధనగ్నంగా వీధుల్లో నడిపించినటువంటి చరిత్ర ఆ రోజు పటేల్ సైన్యాలకు ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా కొందరు విమోచనం అంటున్నారు, మరికొందరు విలీనం అంటున్నారు. కానీ మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి భారతీ. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. క్రీ లయన్స్ క్యూట్స్ ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను బోధించాలని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండరాం సూచించారు. విద్యాదానం కన్నా మిన్న మరేదీ లేదని, ఆ ఘనత ఉపాధ్యాయులకే చెందుతోందని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెట్పల్లి క్లబ్ అధ్యక్షులు వెల్లిమల శ్రీనివాసరావు అధ్యక్షతన ఉపాధ్యాయులకు క్రీ లయన్స్ క్యూస్ట్ టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ నెల 15, 16వ తేదీన మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల ప్రభుత్వ టీచర్లు 36 మందికి మెట్పల్లిలో ట్రైనింగ్ ఇచ్చారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం, లయన్స్ వైస్ గవర్నర్ ఎం భద్రేశం, లయన్స్ క్యూస్ట్ కోఆర్డినేటర్ పోతాని ప్రవీణ్, ట్రైనింగ్ ఉపాధ్యాయురాలు కొండపల్లి రేణుక హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని లయన్స్ క్లబ్ తరపున సన్మానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం ట్రైనింగ్ టీచర్లకు ట్రైనింగ్ బుక్స్, కిట్లను 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు లయన్స్ గవర్నర్ ఎస్ కోదండరాం చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి బోధన చేకూర్చాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఎంతో వ్యయంతో వెచ్చించే ట్రైనింగ్ బుక్స్, కిట్లను ట్రైనింగ్ సెంటర్లో పంపిణీ చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. దీని ట్రైనింగ్ వచ్చిన ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ పొంది విద్యార్థులకు మంచి విద్యను బోధించాలని ఆయన కోరారు. సైడ్ ఫస్ట్ అనేటువంటి మీరు చూసే ఉంటారు. రేగుంటూరు హాస్పిటల్ ఉంది, అలాగే బెన్నపల్లి హాస్పిటల్ ఉంది. వాటి ద్వారా ఎన్నో వివిధ ప్రాంత విద్యార్థులతోటి అట్రాక్ట్ అయిపోయి చెడు మార్గంలో వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వాళ్ళు నేర్చుకుంటే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు చెప్తే వినరు, తల్లి చెప్తే వినరు, గురువు చెప్తే కూడా వినని వయసు అది ఆ కౌమార దశలో. సో ఆ కౌమార దశలో ఉండేటువంటి మార్పుల వల్ల, వాళ్ళకు వచ్చేటువంటి ఫిజికల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్న తెలియని వయసులో అక్కడ మనము డ్రాయింగ్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదో అంటారు కదా, మొక్క వంగనేది మానే వంగదు అన్నట్టు. ఆ మొక్క దశలోనే వాళ్ళని ఒక సన్మార్గంలో నడిపించిన కొరకు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ తాను భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన గోపు వెంకటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం అని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇకపై కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మహీందర్ రెడ్డి, బట్టల సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు హనుమాన్లు, నర్సయ్య, తిరుపతి, నజీం తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులా అంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే నిర్బంధాల పాలననా అని ఆమె అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా తమ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నాడు జరిగిన అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి సిఐటియు నాయకులు తరలివచ్చారు. దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా పోలీసులు దిష్టిబొమ్మను లాక్కోవడానికి ప్రయత్నించారని అన్నారు. సిఐటియు నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సగం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ సమస్యలను చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటి వద్ద సమస్యలను చెప్పుకోవడానికి వెళ్దామని అనుకున్నామని అన్నారు. అర్ధరాత్రి నుండి మహిళలని చూడకుండా అరెస్టులు చేసి మండలాలలో పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని ఆమె తెలిపారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని
చెప్పారని అన్నారు. ఎన్నికల హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు కొద్ది రోజులుగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను అంగన్వాడీలకు అప్పగించాలని పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని అన్నారు. మహిళా ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకున్నా పెళ్లచెవిన పెడుతున్నారని అన్నారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో 5 సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమని అన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. కల్పిస్తామని చెప్పారు. ఆ సమస్యలను పరిష్కారం చేయకుండా ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొని వచ్చి ఏదైతే సెంటర్లను తొలగించాలనే ఆలోచనతోటి ఆ వైఖరితోటి తీసుకొని రావడం జరిగింది. ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లకే అప్పచెప్పాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫోటో క్యాప్చర్కి సంబంధించింది అనేక ఆన్లైన్లు చేయమని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆన్లైన్ వల్ల అంగన్వాడీ టీచర్లకు షుగర్లు బీపీలు వచ్చి మానసికంగా ఇబ్బంది పడి వల్ల చాలా మంది రిజైన్ చేశారు, చాలా మంది చచ్చిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా చాలా మంది మరణించారు. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇచ్చిన హామీని అమలు చేయమంటే, ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు గురి చేస్తూ ఉంది. గత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్బంధాలతోటి సమస్య పరిష్కారం చేయలేదు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంజుల అనే గర్భవతిని 108 అంబులెన్స్లో తరలిస్తుండగా అంబులెన్స్ సిబ్బంది వైద్యుల సలహా మేరకు ప్రథమ చికిత్స చేశారు. ఆ మహిళ అంబులెన్స్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంజులకు 5వ కాన్పు. పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేసి సమాచారం అందించారు. భీమ్గల్ 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేస్తూ కమర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 సిబ్బంది ఈఎంటీ త్రిశల, పైలట్ రాజయ్యలు ఈఆర్సీపీ వైద్యుల సలహాల ప్రకారం అక్కడే అంబులెన్స్లోనే ప్రసవం చేయటంతో మగబిడ్డ జన్మించాడు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి శిశువు ఆరోగ్యంగా ఉండటంతో అంబులెన్స్లో ప్రసవం చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించే వానర విగ్రహానికి అక్కడ భక్తులు నిత్యం పూజలు చేస్తారు. ప్రతి ఏడాది కౌతిదేవునికి గ్రామస్తులు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కోతి దేవాలయం ఇది నవిపేట మండలం ధర్మారం గ్రామంలో ఉంది. 49 ఏళ్ల క్రితం గ్రామంలోని విఠోబా అనే వ్యక్తికి కలలో కోతి దేవుడు వచ్చి తనకు ఆలయం కట్టి పూజలు చేయాలని కోరాడు. తనను ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు తీరుస్తానని చెప్పాడు. దీంతో గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో కోతి దేవుడికి ఆలయం నిర్మించారు. అంతే, అప్పటి నుండి ప్రతి ఏడు సెప్టెంబర్ 16న గ్రామస్తులందరూ కోతిదేవుని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఆలయ 49వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు. ఇందుకు ఆలయాన్ని చక్కగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకం, అన్నదాన కార్యక్రమాలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసి పూజలు చేశారు. కోతిదేవుడి మందిరం అనేది నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ విలేజ్ లో ఉంది. అలాగే మన నిజామాబాద్ జిల్లాలో నౌపేట్ మండలం ధర్మారం గ్రామంలో కూడా మన కోతిదేవుని మందిరం అనేది ఉంది. ఇక్కడ ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కోరిన కోరికలు కోరుకొని ఆ కోరికలన్నీ అవుతున్నాయని ప్రజలు అంటూనే ఆ సంతోషకరంగా ఉంది. మా గ్రామంలో కోతిదేవుని మందిరం ఉండడం మాకు చాలా అదృష్టంగా ఉంది. అదృష్టంగా ధర్మారం గ్రాసులను కూడా అభినందిస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి, మండలాల నుండి జిల్లా వాసులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు
నిర్మించడం, అలాగే భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 సంవత్సరాలుగా యథావిధంగా భక్తులు రావడం, అలాగే ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు పెద్ద పునర్నిర్మాణం కోసం సహకరించాలని కోరుతున్నాం. వెల్నెస్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 100 హెల్మెట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అందజేశారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని, తద్వారా తమ కుటుంబాల్లో విషాదం నింపకుండా ఉంటారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా గల వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను వెల్నెస్ హాస్పిటల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, వాహనదారులకు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలను నడపాలని పేర్కొన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు, ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై చనిపోతున్నారని, తద్వారా తమ కుటుంబాలలో విషాదం నింపుతున్నారని ఆయన తెలిపారు. అందువలన ద్విచక్ర వాహనదారులు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్, బోధు అశోక్తో పాటు ట్రాఫిక్ ఏసీపీ మస్తానలి, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, ఎస్ఐ వంశీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న ఆయన చూస్తాం మీరు కూడా హెల్మెట్ పెట్టుకుంటుంటే మరి హాస్పిటల్లో ఆయన మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా యొక్క రిక్వెస్ట్ అది అందరికీ, అందరూ మీ లెవెల్లో మీరు లీడర్స్ ఎట్ యువర్ ఓన్ ప్లేసెస్ అండ్ మీరు హెల్మెట్ వేసుకొని చేస్తుంటే దే వుడ్ బి గుడ్ మెసేజ్. సో ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్, అందరూ హెల్మెట్ వేసుకోవడం is for our own safety and for our good. మన గురించి మన ఫ్యామిలీ గురించి ఆలోచించి హెల్మెట్ వేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ రిక్వెస్ట్. ఐ వాంట్ అండ్ వీల్ మేక్ ఇట్ ఎ పాయింట్. మనలో పాపు ఈ డొనేటెడ్ మన బ్రదర్ హెల్మెట్ నాన్న అడిగాను, ఎందుకు చేస్తున్నావు హెల్మెట్, ఎందుకు ఇచ్చావు హెల్మెట్ అంటే వాళ్ళ నాన్న చెప్పిన ఒకే ఒక విషయం సో దట్ అమ్మాయి పెద్ద అయిన తర్వాత. ప్రముఖ కవి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ దారం గంగాధర్ తన ఉదారతను చాటారు. తాను సేకరించిన ఎంతో విలువైన పుస్తకాలను నగరంలోని బాపూజీ వచనాలయానికి అందజేశారు. ఆయన పుస్తకాలను అందజేయడంతో పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ కవి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ దారం గంగాధర్ తాను ఇప్పటివరకు సేకరించిన ఎంతోమంది ప్రముఖ కవులు, రచయితలు రచించిన నవలలు, ఇతిహాసాలు, సామాజిక నవలలు ఇలా ఎన్నింటినో మంగళవారం నాడు నగరంలోని బాపూజీ వచనాలయం పాలకవర్గానికి అందించారు. రచయిత దారం గంగాధర్ వేలాది రూపాయల విలువ చేసే పుస్తకాలను అందించడంతో బాపూజీ వచనాలయం ఉపాధ్యక్షులు భవంతి దేవదాస్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రోజువారీగా వచనాలయానికి వచ్చే విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకాలను అందజేసిన ప్రముఖ కవి దారం గంగాధర్ మాట్లాడుతూ తాను సేకరించిన పుస్తకాలను ఎక్కడో మూలన పడవేయకుండా నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో బాపూజీ వచనాలయానికి అందజేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భోగాశోక్, కోశాధికారి గంగాధర్ రావు, జాయింట్ సెక్రటరీ ఏఎస్ సాంబయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. వేయాలన్నటువంటి ఆలోచన ఈరోజు నెరవేరినందుకు చాలా సంతోషం. అనుకోకుండా ఈరోజు మీ కార్యవర్గ సమావేశం కూడా ఉన్నట్టుంది. అందులో నేను పాల్గొనడం మరీ అదృష్టంగా భావిస్తూ, నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ నేను చదివి అక్కడ ఇక్కడ పడేసేదానికంటే ఒక మంచి మందిరంలోకి తీసుకెళ్ళినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో బాపూజీ వాచనాలయానికి తీసుకొచ్చాను. ధన్యునే అని చెప్పడానికి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు నూతనంగా మంజూరైన భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సమకూర్చాల్సిన వసతులు తదితర అంశాలపై చర్చించి ఐసీడీఎస్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 1501 అంగన్వాడీ కేంద్రాలకు గాను 494 కేంద్రాలకు సొంత భవనాలున్నాయని, 610 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, మరో 397 కేంద్రాలు అద్దె చెల్లించే అవసరం లేకుండా వివిధ భవనాలలో నిర్వహించబడుతున్నాయని జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా మంజూరైన అంగన్వాడీ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పోషణ మాసంపై మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి చేపట్టనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుటలో, బరువు లోపం లేకుండా పోషకాహారాలను అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన తెలిపారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించనున్న పోషణ మాసంలో భాగంగా రక్తహీనత, పౌష్టికాహారం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియా అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్మల గంగాధర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. యూరియా కొరతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అందజేయాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ గదిలో పాము చొరబడ్డ ఘటన కలకలం రేపింది. పామును చూసిన సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే కట్టెలతో కొట్టి పామును చంపారు. వర్షాకాలం కారణంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. నేల మొత్తం బురదమయమైంది. ఈ ఆసుపత్రికి రోజుకు 100 మంది రోగులు వస్తుంటారు. పాము ఆసుపత్రిలో చొరబడి ఉంటే గందరగోళం ఏర్పడేది. అధికారులు స్పందించి పిచ్చి మొక్కలను తొలగించి నేల బురదమయం కాకుండా మొరం వేసి పిచ్చి మొక్కలు, రాళ్లు లేకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రైతులకు సహాయ సహకారాలు అందించడంతోనే
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.